ఇప్పుడు మనం కౌడి మాత టెంపుల్లో ఉన్నామండి. కాశీలో తెలుగులో గవ్వలమ్మ అంటారు. అయితే అమ్మవారి టెంపుల్ అయితే చాలా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. అమ్మ మన సౌత్ నుండే ఇక్కడికి వచ్చారంట. మహాశివుడి అక్కగా కొలుస్తారంట. అయితే కాశీలో ఒకానొక టైంలో వర్షం పడినప్పుడు అమ్మవారిని ఇక్కడికి పిలిస్తే అమ్మవారు ఇక్కడికి వచ్చాక రండి చూపిస్తాను. శుక్రవారం అమ్మవారు కాశీకి వస్తే ఇలా బ్లౌజ్ పీస్ గవ్వలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించారంట. అమ్మవారు కాశీకి వచ్చిన తర్వాత అప్పటి నుండి చక్కగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి శుక్రవారం అమ్మవారిని ఈ దేవాలయంలో గవ్వలు ఇచ్చి బ్లౌజ్ పీస్ ఇస్తే అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇష్టం అని చెప్తున్నారు అనమాట. లక్కీగా మనం కూడా ఫ్రైడే వచ్చాం. సో మీరు ఇటు సైడ్ వస్తే కనుక రండి. కౌడి మాత టెంపుల్ మీరు గూగుల్లో చూస్తే తెలుస్తుంది. జస్ట్ ఇలా వచ్చేస్తే దర్శనానికి ఎక్కువ మంది ఏం లేరు. ఇక్కడికి వచ్చాక 50 రూపీస్ ఛార్జ్ కియానా 50 రూపీస్ 40 రూపీస్ అంట. ఇలా 5 గవ్వలు ఇచ్చారు. 4 అక్కడ పెట్టి ఒక్క గవ్వ మనకి ఇస్తున్నారు. ఇంటికి తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుంటే మంచిదంట. మహాలక్ష్మి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడికి తెలుగు వాళ్ళే వస్తారంట, మన వాళ్ళే వస్తారంట దర్శనానికి. నాకైతే ఈ టెంపుల్ చాలా నచ్చింది. కాశీలో అన్ని గుళ్ళు బాగున్నాయి, కాకపోతే ఇక్కడ ప్రశాంతంగా ఉందన్నమాట. ఎక్కువ రష్ లేదు. ఎంతసేపు కావాలంటే అంతసేపు అమ్మవారిని చూడొచ్చు. ఎవరు డబ్బులు ఇవ్వండి అట్లా అడగట్లేదు. ప్రశాంతంగా అమ్మవారిని చూస్తే అసలు ఎంత బాగుందో. అండ్ చాలామంది మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చారు, చాలా బాగా మాట్లాడారు. కనకదార ఛానల్ బోల్కే రాయితే కనకదార ఏ ఛానల్లో చూడాలి మిమ్మల్ని, నేను కనిపిస్తున్నాను కదా అంటున్నాడు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మహాశివుడు ఉన్నాడు. సో కడవామాత గవ్వల తల్లి. డిఫరెంట్గా మరి ఇక్కడ ఎందుకు పెట్టారో ఏంటి నాకు అంత క్లియర్గా అయితే తెలీదు. సో చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. పెద్ద వీడియో కాదు, చిన్న వీడియో మీకు నచ్చుతుందని తీశాను. కంపల్సరీగా ఇక్కడికి వెళ్ళాలంట. కాశీకి వచ్చిన తర్వాత అమ్మని చూస్తేనే కాశీ యాత్ర సంపూర్ణం అవుతుంది అని అంటున్నారు. టెంపుల్ కూడా చాలా బాగుందండి, రండి. సో నేను డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేసాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రావడానికి ప్లాన్ చేయండి. ఫ్రైడే వస్తే మరీ మంచిదంట. మళ్ళీ కలుద్దాం కనకదారలో. బాయ్. ఫోటో తీసుకో.